హాయ్ అండి. సో మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వంబర' గ్లింప్స్ అయితే రిలీజ్ అయిందండి. యాక్చువల్‌గా రేపు మెగాస్టార్ గారి బర్త్‌డే కాబట్టి ఆ గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్‌గా మూవీ అయితే ఈ సంవత్సరం రావాల్సి ఉండే. కానీ సీజీఐ వర్క్ వల్ల సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి అయితే పోస్ట్‌పోన్ చేశారనమాట. సో గ్లింప్స్ గురించి మాట్లాడదామండి. సో యాక్చువల్‌గా 2 పాయింట్స్ గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్ అండి. సో డైరెక్టర్ అందరికి మీకు తెలిసిందే కదా, వశిష్ఠ. సో ఆల్రెడీ ప్రీవియస్‌గా 'బింబిసార్' అనే బ్లాక్ బస్టర్ మూవీ అయితే వచ్చింది కదా. సో ఆల్రెడీ సోషియో ఫాంటసీ మూవీస్ అయితే చాలా బాగా తీస్తాడు ఆయన. అందులో నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి అంటే సోషల్ జగదేక్ వీరుడు అదలోక సుందరి ఎటువంటి మూవీస్ తీసారు మీకు తెలిసింది కదా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే సో ఆల్రెడీ ఒక బజ్ అయితే ఏర్పడిందండి. సో ఆ బజ్ ఏర్పడగానే సో ఆల్రెడీ ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారండి. సో అదైతే పెద్దగా ఆ సీజే వర్క్ సరిగా లేదని సో ఎక్కడో సంథింగ్ ప్రేక్షకులు అయితే అండ్ మెగాస్టార్ అభిమానులు అయితే కొంచెం నిరుత్సాహపడ్డారనమాట. సో ఈ రోజు గ్లిమ్స్ ఏదైతే ఉందో సో దాన్ని పటాపంచలు చేసిందండి. చాలా 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 బాగుందన్నమాట. సో గ్లిమ్స్ స్టార్టింగ్ లో వస్తుంది, ఒక తేలు రూపంలో వస్తుందన్నమాట. చాలా అట్రాక్టివ్ అనిపించింది. నెక్స్ట్ గ్లిమ్స్ ఎండింగ్ లో అన్నమాట ఆయన ఒక చేతిలో ఒక చిన్న డిఫరెంట్ ఆకారంలో ఒకటి ఉందన్నమాట అది. సో చాలా బాగా తీశారనమాట, రియలిస్టిక్ గా ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి అందుకనేమో సో పోస్ట్ పోన్ చేసినట్టుంది మూవీ అయితే. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 5,000 షార్ట్స్ ఉన్నాయంట, సిజిఐ షార్ట్స్. సో దానివల్ల వచ్చేసి లేట్ అవుతుందని చెప్పారనమాట. సో అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి. సో మెయిన్ సీజీఐ వర్క్ చాలా క్వాలిటీగా తీద్దాము, సో మంచి ప్రేక్షకులకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాము అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పారనమాట. సో కాన్సెప్ట్ వచ్చేసి చాలా సింపుల్ అండి. సో జనరల్ గా ఏంటంటే మనకు 14 లోకాలు ఉంటాయి కదా. సో పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. సో ఈ లోకాలు ట్రావెలింగ్ అన్నమాట. నాకు తెలిసి టాక్ అయితే నడుస్తుంది అనమాట. త్రిష వచ్చేసి హీరోయిన్ కదా. సో తను వచ్చేసి ఆ విశ్వంబర్ అనే లోకంలో ఉంటుంది. అక్కడి నుంచి సో తను భూలోకం కానీ లేకపోతే వస్తే చిరంజీవి మళ్ళీ ఈ కాపాడి అక్కడి నుంచి మళ్ళీ ఆ లోకానికి ఎలా తీసుకొచ్చారు అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుందండి. సో అదన్నీ ఫేక్ న్యూస్ అనమాట. సో దాని గురించి మనం వరి అవసరం లేదు. సో ఇది ఒక ట్రావెలింగ్ అనమాట అని చెప్పేసి అయితే మాత్రం ఉందన్నమాట. మనకి 14 లోకాలు ఉన్నాయి కదా. సో ఆ లోకాల్లో ఒక ట్రావెలింగ్ రిలేటెడ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. చూద్దాం మరి. సో ఎందుకంటే ఇది చాలా చాలా ఆ సీజీఐ మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఆల్రెడీ ఈ గ్లిమ్స్ లో అయితే చిరంజీవి గారి ఫైట్స్ అయితే చాలా బీభత్సంగా ఉన్నాయన్నమాట, అర్థమైపోతుంది అది. సో మాస్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే సో చిరంజీవి ఒక షాట్ లో కళ్ళు చూపిస్తారనమాట. చాలా చాలా బాగుంది ఆ షాట్ అయితే. సో నాకు తెలిసి వశిష్ఠ చాలా పగడ్బందీతో రాసుకున్నారు స్క్రిప్ట్ కూడా. సో నాకు తెలిసి మెగాస్టార్ అభిమానులకు మాత్రం ఈసారి మాత్రం జాక్ పాట్ అనమాట. ఈ సంవత్సరం అయితే మరి కొంచెం నిరుత్సాహపడక తప్పదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం సమ్మర్ లో పక్కా బ్లాక్ బస్టర్ లా ఉందన్నమాట. ఎందుకంటే వశిష్ఠ అంత కాన్ఫిడెంట్ ఉన్నారనమాట. చూద్దాం మరి ఒకసారి. సో గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. సో నాకు తెలిసి ట్విట్టర్ లో కూడా ఆల్రెడీ ట్రెండింగ్ వచ్చింది అనమాట. సో నాకు తెలిసి చాలా బాగా వచ్చింది కాబట్టి సో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇది. సో సినిమా కూడా మంచిగా ఆడాలి. అందులో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు నెక్స్ట్ ఇంకో మూవీ కూడా రేపు రాకపోతుంది అనమాట. చిరంజీవి అనిల్ రాకపోతే సో టైటిల్ కూడా రివీల్ చేస్తా అన్నారు. చూద్దాం మరి అది ఎలా ఉంటుందో. సో ఏదేమైనా చిరంజీవికి అయితే మంచి పైప్ లైన్ ఉంది నెక్స్ట్ బాబీ డైరెక్షన్ లో కూడా. సో నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3 మూవీ అయితే రిలీజ్ సిద్ధంగా ఉన్నాయన్నమాట. అనిల్ రావుపూడి అయితే సంక్రాంతికి వస్తుంది, ఇదైతే సమ్మరు. నెక్స్ట్ బాబీ అయితే ఈ రెండు అంటున్నారు. మూడు మంచి కాంబినేషన్స్ అనమాట. సో మూడు మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? ఓకేనా? ఇందులో ఈ గ్లిమ్స్ లో మీకు ఏది నచ్చింది? చిరంజీవి గారు నచ్చిందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాన్ గారు నచ్చిందా? వశిష్ఠ డైరెక్షన్ నచ్చిందా? సీజే వర్క్ నచ్చిందా? సో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని విషయాలు రేపు అనిల్ రావుపూడి టైటిల్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్